ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి కల్పిస్తున్న ఉపాధిపై దుష్ప్రచారమే గొడ్డలి పార్టీ అధినేత విధానమని ముఖ్యమంత్రి చంద్రబాబు విమర్శించారు. మంత్రివర్గ సమావేశం ముగిశాక వివిధ అంశాలపై మంత్రులతో సీఎం చర్చించారు. మంచి పనిని కూడా చెడు ప్రచారం చేయాలనే సిద్ధాంతంతోనే గొడ్డలి పార్టీ అధినేత ఉన్నందున అప్రమత్తంగా ఉండాలన్నారు. బూటకపు ప్రచారంతో ప్రజల్ని నమ్మించే యత్నాలకు ఎక్కడికక్కడ చెక్ పెట్టాలని మంత్రులకు దిశానిర్దేశం చేశారు. కూటమి ప్రభుత్వ 2 ఏళ్ల పాలనా విజయాలను ప్రజలకు శాఖల వారీగా వివరించాలని మంత్రులకు సీఎం సూచించారు. ఈ నెల 28లోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని ఆదేశించారు. పాలన చేపట్టినప్పుడు శాఖల వారీగా శ్వేతపత్రాలు విడుదల చేశామని, ఇప్పుడు సాధించిన ప్రగతిని వివరిద్దామన్నారు. పరిపాలనలో పారదర్శకత పెరిగిన విధానం ప్రజలకు అర్థం కావాలని తెలిపారు. రాష్ట్రంలో పప్పుధాన్యాల ఉత్పత్తి పెరిగిందని, పంట మార్పిడి విధానాలపై రైతుల్ని చైతన్యపరచాలన్నారు. సముద్ర ఆహార ఉత్పత్తుల్లోనూ గణనీయ ప్రగతి సాధిద్దామన్నారు. గుంటూరు జిల్లా వట్టిచెరుకూరులో 22A భూ సమస్య పరిష్కారం చేసినట్లే ఇతర ప్రాంతాల్లోనూ పరిష్కరించాలని ఆదేశించారు. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేసేందుకు మంత్రివర్గ ఉపసంఘం ఏర్పాటులో జాప్యంపై సీఎం ఆగ్రహం వ్యక్తం చేశారు.